with their hard work and talent. And next, congratulations to all the staff and teachers here for making such a great and useful program here. So I wish all the students will have a bright future ahead. So తల్లిదండ్రులుగా మనం మన పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తాం. అండ్ అందరి పేరెంట్స్కి కూడా ఏంటంటే పిల్లల భవిష్యత్తు అనేది ఒక అందమైన కళ. సో ఆ కళను నెరవేర్చడానికి మనం ఏం చేస్తాం, ఎంత కష్టమైనా పడతాం, ఏదైనా చేస్తాం పిల్లల కోసం. సో యాజ్ అ పేరెంట్స్గా మనం వాళ్ళకి అందించాల్సింది రెండు థింగ్స్. అవి వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉపయోగపడే థింగ్స్. అవి ఏంటి అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ అండ్ గుడ్ హెల్త్. ఎప్పుడైతే మనం ఈ రెండు కనుక పిల్లలకి అందించగలిగితే ప్రాపర్గా, అప్పుడు వాళ్ళ ఫ్యూచర్ అంతా చాలా బాగుంటుంది. సో ఆల్రెడీ మీరు ఒక థింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు బై ఆప్టింగ్ ద ఇన్స్టిట్యూట్ సిద్ధార్థ. అలాగే మనం పిల్లలు హెల్తీగా ఉండేటట్టు చూసుకుంటే ఇట్ విల్ బి వెరీ గుడ్. ఫ్యూచర్ అంతా కూడా వాళ్ళు చాలా హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో మనందరికీ తెలిసిన విషయమే, మనం హెల్తీగా ఉండాలి అంటే మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి అని. బట్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే అసలు బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, ఏ న్యూట్రియంట్స్ ఉంటాయి, ఆ న్యూట్రియంట్స్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే మనకి అందులో నుంచి ఎంత న్యూట్రియంట్స్ వస్తాయి, ఇటువంటివి ఏవి కూడా చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. లేదా అవగాహన ఉన్నా వాళ్ళకి ఫీడ్ చేయగలిగే ప్రాపర్ టైం లేకపోయి ఉండొచ్చు. సో అసలు ఇప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, పిల్లలకి ప్రాపర్ న్యూట్రిషన్ ఎలా అందించాలనేది తెలుసుకుందాం. సో బ్యాలెన్స్డ్ డైట్ అనగానే మనకి మెయిన్గా 6 న్యూట్రియంట్స్ ఉంటాయండి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ అని ఉంటాయి. ఇవేంటంటే 2 కేటగిరీస్గా డివైడ్ అయి ఉంటాయి. మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. సో చాలా మంది పేరెంట్స్కి మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటో అవగాహన ఉంటుంది. అంటే కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, ప్రోటీన్స్ అంటే ఏంటి, ఫ్యాట్స్ అంటే ఏంటి, అవి పిల్లలకి ఎందుకు ఇవ్వాలి అనే అవగాహన ఉంటుంది. సో మైక్రో న్యూట్రియంట్స్ గురించి కొంచెం అవగాహన అనేది తక్కువగా ఉండొచ్చు. ఇంతకు ముందు ఈ న్యూట్రియంట్ గురించి కానీ అసలు ఈ ఫుడ్ ఎలా ఫీడ్ చేయాలన్న ప్రోగ్రామ్ గురించి కానీ మనకు అవగాహన లేకపోయినా పర్లేదు. బట్ పేరెంటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం అసలు పిల్లలకి ఎటువంటి న్యూట్రియంట్స్ ఇంపార్టెంట్ అనేది మనకి అవగాహన ఉండడం మ్యాండేటరీ అండి. బికాస్ దిస్ ఈస్ అ గోల్డెన్ పీరియడ్ ఫర్ అవర్ కిడ్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. మన పిల్లల ఆర్గాన్స్ డెవలప్ అవ్వాలన్నా, లేదా బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలన్నా, గ్రాస్పింగ్ పవర్, మెమరీ ఇంక్రీజ్ అవ్వాలన్నా, హైట్, వెయిట్, ఇలా ఏ గ్రోత్ జరగాలన్నా, ఏ డెవలప్మెంట్ జరగాలన్నా ఈ స్కూల్ టైం అనేది అంటే 4 years నుంచి 15-16 years దాకా ఇట్స్ వెరీ క్రూషియల్ పీరియడ్ పిల్లలకి ఎదగడానికి. సో ఇటువంటి టైంలో మనం అన్ని ప్రాపర్ న్యూట్రిషన్ ఇస్తేనే, అంటే అన్ని న్యూట్రియంట్స్ సమపాలంలో వాళ్ళకి అందేటట్టు చూసుకోగలిగితేనే వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది మంచిగా జరుగుతుంది. మైక్రో న్యూట్రియంట్స్ అని చెప్పాను కదా, ఈ మైక్రో న్యూట్రియంట్స్ అంటే విటమిన్స్ అండ్ మినరల్స్ అంటాం. ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ మన పిల్లలకి ఎలా ఉపయోగపడతాయి అంటే మనకి 13 types ఆఫ్ విటమిన్స్ ఉంటాయి. ఈ ఒక్కొక్క విటమిన్ ఒక్కొక్క ఆర్గాన్ డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అలాగే మినరల్స్ జింక్, కాపర్, కాల్షియం, మెగ్నీషియం, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి మనకి. ఒక్కొక్క మినరల్ మన పిల్లల బాడీలో జరిగే ఒక్కొక్క ఫంక్షన్ని రిప్రజెంట్ చేస్తాయి. సో రిప్రజెంట్ అంటే ఐ మీన్ అది గ్రో అవ్వడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తాయి అన్నమాట ఈ మినరల్స్ అన్నీ కూడా. సో కంపల్సరీగా మనం మ్యాక్రో న్యూట్రియంట్స్తో పాటు మైక్రో న్యూట్రియంట్స్ అనేవి సమపాలనలో అందించాలి. సో అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా డాక్టర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఏం చెప్తారంటే ప్రతిరోజు పాలు ఇవ్వండి, గుడ్డు ఇవ్వండి, పప్పు ధాన్యాలు అంటే పప్పులు, డ్రై ఫ్రూట్స్ ఇటువంటివన్నీ ఇంక్లూడ్ చేయండి, రోజు చక్కగా పెరుగు పెట్టండి, ఇటువంటివన్నీ చెప్తూ ఉంటారు కదా. సో అదేంటంటే ఇవన్నీ మనం సమపాలనలో అందించినప్పుడు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మనం సమపాలనలో అందించినప్పుడు మనకి ఏ న్యూట్రియంట్ కూడా డెఫిషియన్సీ ఉండదు. సో డెఫిషియన్సీ లేనప్పుడు ఏంటంటే మన పిల్లల గ్రోత్కి అది మనకి హెల్ప్ అవుతుంది. సో చాలామంది స్కూల్కి వెళ్ళే పిల్లల్లో మనం చూసినట్టయితే నవ్య డేస్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ అని, లేదంటే ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ టీనేజ్ పిల్లలకు వచ్చినప్పుడు పీసీఓడి, పీసీఓఎస్, ఎర్లీ ప్యూబర్టీ స్టేజ్కి వచ్చేస్తున్నారు. అంటే గ్రో అయ్యే స్టేజ్ కంటే ముందే మెచ్యూర్ అయిపోతున్నారు, లైక్ 8 years, 9 years, 10 years ఆ టైంలోనే. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మైక్రో న్యూట్రియం డెఫిషియన్సీస్ కూడా ఒక కారణం అయి ఉంటాయి. అంటే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మనం సమపాలనలో పిల్లలకు అందించలేనప్పుడు కూడా ఎన్నో రకాలు డయాబెటీస్ అని రీసెంట్ న్యూసెస్లో మనం చూస్తున్నాం. రకరకాల డిసీజెస్ పిల్లలకి, ఈవెన్ చిన్న వయసులోనే హార్ట్ అటాక్ వస్తున్నాయని కూడా మనం చూస్తున్నాం. న్యూసెస్లో 4-5 cases చూసాం ఆల్రెడీ ఈ ఇయర్లోనే, నేను చాలా చూశాను అట్లాంటివి.
సో అందుకే పేరెంట్స్ అందరికీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, మన పిల్లలకి మనం ఏం ఫీడ్ చేస్తున్నాం, ఏం పెడుతున్నాం, వాళ్ళకి టైం ఎంత కేటాయిస్తున్నాం, మనం ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇస్తాం, రైట్. ఎడ్యుకేషన్తో పాటు హెల్త్ కూడా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ హెల్త్ సరిగ్గా ఉండాలంటే ద మెయిన్ పిల్లర్ ఈజ్ ఫుడ్. మన ఫుడ్ సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. నవ్వేడేస్ పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అయ్యి ఉంటున్నారు. సో టైం మేనేజ్మెంట్ కుదరట్లేదు పేరెంట్స్కి, లేదంటే వాళ్ళ వర్క్ ప్రెజెస్ కానీ, ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ, ఇటువంటివి ఏవో కారణం మూలన పిల్లల మీద ఎక్కువ గ్రిప్, అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నారు వాళ్ళ హెల్త్ స్టేటస్ ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి. చాలా మంది పిల్లలు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫుడ్ బాగానే తింటారు బట్ వాటర్ అనేది తాగరు ఎక్కువగా. మినిమం టు మినిమం పిల్లలకి మనం అట్లీస్ట్ 2.5 లీటర్స్ ఆఫ్ వాటర్ అన్నా మనము పర్ డే వాళ్ళకి ఇవ్వాలంటే 8 to 10 కప్స్. అది ఎలా తీసుకోవాలనేది కూడా వాళ్ళకి అవగాహన ఉండట్లేదు. అంటే వస్తారు, స్కూల్లో చదువుతూ ఉంటారు, కూర్చుంటారు, జరుగుతాయి వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళకి జరుగుతాయి, ఇంటికి వస్తారు, మళ్ళీ ట్యూషన్ లేదా హోంవర్క్స్, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే ఈ వాటర్ తాగాలి, ఈ టైంకి మనం ఈ ఫుడ్ తీసుకోవాలి, ఈ టైంకి మనం ఈ యాక్టివిటీ చెయ్యాలి అనేది మర్చిపోతున్నారు. యాజ్ వెల్ పేరెంట్స్ కూడా అవైలబిలిటీలో లేకపోవడం వల్ల వాళ్ళకి కరెక్ట్గా అర్థమయ్యేటట్టు మనం కూడా కొంతవరకు కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం పిల్లలకి. వాళ్ళకి సీజనల్గా వచ్చే డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా? రేపు సమ్మర్ వస్తుంది, సమ్మర్లో ఏంటంటే డిహైడ్రేషన్ మెయిన్ ప్రాబ్లం. ఈ డిహైడ్రేషన్ వల్ల కాన్స్టిపేషన్ అని, లేదంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అని, ఇంకా సివియర్ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి పిల్లలకి. ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క టైప్, పిల్లలకే కాదు మళ్ళీ పెద్దవాళ్ళకి కూడా సివియర్ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇటువంటి కాంప్లికేషన్స్ అన్నీ రాకుండా పేరెంట్స్ ఏం జాగ్రత్త తీసుకోవాలి, అసలు పిల్లలు ఏమేమి హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి. ఇలా సీజనల్ డిసీజెస్ ఇదే కాదు, నెక్స్ట్ వింటర్ వస్తుంది లేదా రైనీ సీజన్ వస్తుంది, అప్పుడు ఏంటంటే టైఫాయిడ్, మలేరియా ఇటువంటివన్నీ వచ్చే ఛాన్స్ ఉంటాయి పిల్లలకి. లేదంటే కామన్గా కోల్డ్, ఫ్లూ, ఫీవర్ ఇటువంటివన్నీ కూడా సీజనల్గా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇటువంటివన్నీ కూడా ఎలా నివారించవచ్చు అంటే, తల్లిదండ్రులు అంటే ఇంట్లో ఒక మదర్ ప్రిపేర్ చేసే ఒక ఫుడ్ని మోర్ న్యూట్రిషియస్గా ఎలా ప్రిపేర్ చేయాలి, ఏ న్యూట్రియంట్ కాంబినేషన్స్ యూజ్ చేసుకోవాలి, ఏ ఫుడ్ని కాంబినేషన్లో మనం కనుక కుక్ చేస్తే పిల్లలకి ఎంత న్యూట్రిషన్ వెళ్తుంది, సో దానివల్ల ఆ పిల్లలకి వచ్చే హెల్త్ బెనిఫిట్ ఏంటి, ఇటువంటివన్నీ కూడా తల్లిదండ్రులకు కూడా మనం కౌన్సిల్ చేస్తామండి. సో థ్యాంక్ యూ ఫర్ ద గివింగ్ దిస్ ఆపర్చునిటీ.